ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. దట్ ఈస్ నథింగ్ బట్ సామ్సంగ్ కి సంబంధించినటువంటి మోస్ట్ సక్సెస్ఫుల్ సిరీస్ ఎం సిరీస్లో కూడా M53 మొబైల్ ఫోన్. M52, M51 ఎంత పెద్ద సక్సెస్ నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇది వచ్చేటప్పటికే ఆన్లైన్లో చాలా క్రేజీ ఉన్నటువంటి సిరీస్ అని మనం అనుకోవచ్చు. సో ఈ రోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూని అయితే మనం చూద్దాం. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అయితే నేను చేశాను. ఒకవేళ వీడియోని వాచ్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. సింప్లీ టు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక ఈ మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి ప్రైస్ అండ్ అవైలబిలిటీ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మీకు బేసికల్లీ రెండు వేరియంట్స్ ఉంటాయి. 6+128GB, 8+128GB. 6+128GB సుమారుగా వీళ్ళు వచ్చేటప్పటికే 26,500 రూపాయలకి, అలాగే 8+128GB వచ్చేటప్పటికే 28,500 రూపాయలకి లాంచ్ చేశారు. ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ ద్వారా మీకు 2,500 రూపీస్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అంటే ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేటప్పటికే 24,000 రూపాయల దాకా. సో విచ్ ఇస్ క్వైట్ మంచి డీల్ అనే నా అభిప్రాయం. మీడియాటెక్ డైమెన్సిటీ 900 SoC చిప్సెట్, 108 మెగాపిక్సెల్ కెమెరా, సామ్సంగ్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, అలాగే Android 12 అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి కాన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మొదటి ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే థ్యాంక్ గాడ్ వీళ్ళైతే ఎగ్జినోస్ కి సంబంధించినటువంటి ప్రాసెసర్ని అయితే మనకి ఇందులో తీసుకొని రాలేదు. మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 900 SoC చిప్సెట్ మన ముందు తీసుకొచ్చారు. క్వైట్ మీడియం గేమర్స్ని, అలాగే నార్మల్ డే టు డే లైఫ్లో మీకు కొంచెం మంచి పెర్ఫార్మెన్స్ కావాలని చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్ గా ఈ ప్రాసెసర్ అనేది మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేయగలదు. ఈవెన్ పబ్జీ, Asphalt 9, ఈ పబ్జీలో కూడా మనకి HDR గ్రాఫిక్స్ లో మీరు మీడియం గేమర్ అయి ఉన్నట్లయితే కనుక గేమ్ ఆడొచ్చు. ఎక్కడ కూడా మీకు హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ ఉండదు. గేమింగ్ అంతా కూడా చాలా స్మూత్ గా వెళ్ళడం జరుగుతుంది. ఈవెన్ Asphalt 9 లో కూడా గ్రాఫిక్స్ ఏవైతే ఇందులో AMOLED డిస్ప్లే తోటి మీ అవుట్పుట్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్ అని నా అభిప్రాయం. ఈవెన్ డే టు డే లైఫ్ లో మీరు వాడుకునేటువంటి రెగ్యులర్ యాప్స్ లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఈవెన్ హీట్ మేనేజ్మెంట్ కూడా ఇందులో చాలా బాగుంది. మొబైల్ ఫోన్ కూడా ఎక్కడ మీకు హీట్ అవ్వటం అనేటువంటి ఆ ఫీల్ కూడా మీకైతే రాదు. సో ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ వైడ్గా ఎక్స్పీరియన్స్ వెరీ గుడ్ అని నా అభిప్రాయం. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ని మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ మనం మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 1 TB దాకా మనం ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని కూడా ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే ర్యామ్ ప్లస్ మెమరీ ఫ్యూచర్ని కూడా తీసుకొచ్చారు. వేరే 6GB అయితే అప్ టు మీరు 6GB దాకా, 8GB అయితే అప్ టు 8GB దాకా మీరు ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ర్యామ్ని కూడా ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. విచ్ ఈస్ కూల్ ఫ్యూచర్. మల్టీ టాస్కింగ్లో ముఖ్యంగా యాప్స్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే అవి దానిలో ఉండేటువంటి ఆ టెంపరరీ డేటా లూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఇది మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. విచ్ ఈస్ క్వైట్ కూల్ అనే నా అభిప్రాయం. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ఖచ్చితంగా సామ్సంగ్ డిస్ప్లేస్. దీని గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ దీంట్లో 3rd జనరేషన్ ఆఫ్ సూపర్ AMOLED స్క్రీన్ అయితే యూజ్ చేశారు. సో దీనివల్ల మొబైల్ ఫోన్ లోపల ఉండేటువంటి డిస్ప్లే పార్ట్ ఏదైతే ఉందో చాలా థిన్గా మనకి తయారవడం జరుగుతుంది. ఈవెన్ ఫోన్ కూడా చాలా స్లిమ్ అండ్ స్లీక్గా మనకి రావడం జరుగుతుంది. విచ్ ఈస్ టూ గుడ్. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే మినిమం 400 nits ఆఫ్ బ్రైట్నెస్ నుంచి మాక్సిమం 800 nits దాకా వెళ్ళగలదు అవుట్డోర్ కండిషన్స్లో కూడా. ఈవెన్ బ్రైటర్ సన్లైట్లో కూడా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా డిస్ప్లేని అయితే చూడగలరు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా మన ముందు తీసుకొచ్చారు. బట్ దీంట్లో కూడా నాకు కొన్ని డిసడ్వాంటేజెస్ అనిపించినాయి. అవేంటి అనేది మనం కాన్స్లో మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా చెప్పాలి అన్నట్లయితే 6.7 inches. సో మీడియా కన్జ్యూమ్ చేయాలన్నా కానీ వాళ్ళకి ఇది చాలా బాగా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఎక్కడ డిస్సాటిస్ఫై అయితే అవ్వరు. సో రియల్లీ సామ్సంగ్ డిస్ప్లేస్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ దీంట్లో మనకి పంచ్ హోల్ కట్అవుట్ ఏదైతే ఉందో ఇది కూడా ఫెంటాస్టిక్. మనకి వాటర్ డ్రాప్ నాచ్ లేకుండా పంచ్ హోల్ కట్అవుట్ తీసుకొచ్చారు. బెజల్స్ కూడా పర్వాలేదు, కొంచెం తినగానే ఉన్నాయి. బట్ బాటమ్ చిన్ దగ్గర మరింత బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఓవరాల్గా గుడ్ ఎక్స్పీరియన్స్. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఖచ్చితంగా దీని డిజైన్ గురించి మనం మాట్లాడుకోవాలి. చూడటానికి M53 సిరీస్ డిజైన్ లాగే మనకు ఉండడం జరుగుతుంది, కానీ ఫినిషింగ్ ఏదైతే ఉందో చాలా బాగుంది. ఇదంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే, కానీ లుక్స్ పరంగా మాత్రం కొంచెం మీకు లార్విష్నెస్ లుక్ అయితే మనకు తీసుకొని రావడం జరుగుతుంది. కొంచెం మంచి ప్రీమియం ఫోన్ వాడుతున్నారు అనేటువంటి ఫీల్ అయితే మీకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఏదైనా మళ్ళీ మనం TPU కేసులో వేసుకొని యూజ్ చేస్తాం. ఈవెన్ అల్యూమినియం బిల్డ్ కావచ్చు, వెనకాల గ్లాస్ కావచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఇన్ హ్యాండ్ ఫీల్ ఏదైతే ఉందో రియల్లీ అమేజింగ్. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి మీకు చాలా లైట్ వెయిట్ గా మనకు రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇది వచ్చేటప్పటికి 175-76 grams దాకా మనకు రావడం జరుగుతుంది. విచ్ ఈస్ కూల్. లైట్ వెయిట్ మొబైల్ ఫోన్స్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయండి. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్
స్కానర్ని మన ముందు తీసుకొచ్చారు. సో ఇందులో కూడా నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది, అంటే ఫింగర్ ప్రింట్ స్కానర్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది, బట్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తెచ్చుంటే మాత్రం ఇది ఫెంటాస్టిక్. దీంట్లో మీకు వచ్చేటప్పటికే ఏ విధమైనటువంటి IPX వాటర్ రేటింగ్ అయితే ఉండదు, కానీ P2A నానో స్ప్లాష్ రెసిస్టెంట్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి సిమ్ కార్డ్ దగ్గర మనకి రబ్బరైజ్డ్ కోటింగ్ అయితే, అంటే గ్యాస్ కిట్ అయితే మనం ఇందులో చూడొచ్చు. ఇది వచ్చేటప్పటికి మీకు 6 nm బెల్ఫీ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి చిప్ సెట్. ఈవెన్ ఇది 5G కూడా 12 bands ఆఫ్ 5G నెట్వర్క్ మీకు ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్టు, దీంట్లో మనకి 108 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. సో డే లైట్ కండిషన్లో అంటే లైటింగ్ బాగా ఉండేటువంటి కండిషన్లో ఫెంటాస్టిక్ గా మీరు ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఈ సెగ్మెంట్లో ఇది మొట్టమొదటిసారిగా వీళ్ళు 108 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొచ్చారు. ఇక మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫొటోస్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. బట్ ఇక్కడ 2 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి 2 సెన్సార్లకు బదులుగా ఒకటే 5 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి సెన్సార్ని తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ మనకి లో లైట్ ఫోటోగ్రఫీస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వీళ్ళు ఇంకా ఇంప్రూవ్ అయితే చేసుకోవాలి. వేర్ ఫ్రంట్ కూడా క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే, ఇంత స్లిమ్ అండ్ స్లీక్ గా మన ముందు తీసుకొచ్చినా కానీ దీంట్లో మనకి బ్యాటరీ దగ్గర ఎక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రావడం జరుగుతుంది. హెవీ యూజర్ని, సో నాకే ఆల్మోస్ట్ ఆల్ ఇది వచ్చేటప్పటికే 1.5 day బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. డెఫినెట్లీ మీకైతే 2 days బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఆల్మోస్ట్ స్క్రీన్ ఆన్ టైం ఎక్కువగా యూజ్ చేస్తున్నా కానీ, ఎక్కువగా అంటే ఆల్మోస్ట్ యూజ్ చేసినా కానీ 1 day బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు పక్కాగా రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ దీంట్లో కూడా ఒక కాన్ ఉంది, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక ఫైనల్ గా దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే, సామ్సంగ్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ గురించి మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో వచ్చేటప్పటికి మనకి Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికే మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్ సపోర్ట్ చేస్తానని చెప్పి కంపెనీ అఫీషియల్ గా చెప్పడం జరిగింది. అంటే ఫ్యూచర్ ప్రూఫ్ కూడా మీకు Android 13 అలాగే 14 ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు 4 years పాటు సెక్యూరిటీ ప్యాచెస్ అయితే రావడం జరుగుతుంది, విచ్ ఈస్ క్వైట్ కూల్. ఆల్మోస్ట్ ఆల్ నో బడీ ఇన్ ద మార్కెట్ సామ్సంగ్ ఆఫర్ చేసినట్లుగా సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే మనకు ఆఫర్ చేయట్లేదు. సో విచ్ ఈస్ కూల్ థింగ్. సో ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ అనే నా అభిప్రాయం, వాట్ ఎవర్ మీరు ఈరోజు పే చేస్తున్న అమౌంట్కి. ఇక కాన్స్ విషయానికి వద్దాం. సో నో ఫోన్ ఈస్ పర్ఫెక్ట్. ఖచ్చితంగా దీంట్లో కూడా మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో మొదటిగా నేను ఇందాక మీకు చెప్పినట్లు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ 25,000 రూపాయల దాకా మనం పెడుతున్నా కానీ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అంటే అట్లీస్ట్ వీళ్ళు ఇందులో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకొచ్చుంటే మాత్రం నిజంగా మంచి డీల్ అయ్యేదని నా అభిప్రాయం. సో ఒకవేళ నాకు అదేం పెద్ద ఫరక్ పడదు, నాకు సైడ్ మౌంటెడ్ అయినా అండర్ డిస్ప్లే అయినా అన్నట్టయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్టయితే, ఉండడానికి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందుకు ప్రొవైడ్ చేశారు, కానీ బాక్స్ లో అయితే ఛార్జర్ ని ప్రొవైడ్ చేయట్లేదు. సరే ప్రీమియం ఫోన్స్ లో వీళ్ళు ఛార్జర్ ని తీసేసినా బాగానే ఉండేది, వీళ్ళు మిడ్ రేంజ్ లో కూడా అలాగే మనకి బడ్జెట్ ఫోన్స్ లో కూడా ఛార్జర్ ని తీసేస్తున్నారు. సో నాకైతే ఏందో అర్థం కావట్లేదు. బట్ వీళ్ళు మన ముందుకు ఒక ఆఫర్ని అయితే తీసుకొచ్చారు. సామ్సంగ్ M53 కావచ్చు లేదా M53 5G మొబైల్ ఫోన్ కావచ్చు, ఈ 2 మొబైల్ ఫోన్స్ మీరు పర్చేజ్ చేసేటప్పుడు బండిల్ లాగా మీరు ఛార్జర్ని యాడ్ చేసుకున్నారు అన్నట్లయితే అక్కడ కేవలం 299 రూపీస్కి 25 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జర్ని మీరు అయితే పొందొచ్చు. సో దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే బండిల్స్ పర్చేజ్ చేయండి, లేదా అదనంగా మీరు పర్చేజ్ చేయాలంటే సుమారుగా 1200-1400 రూపాయల దాకా కాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ అనిపించింది. ఆ 299 రూపీస్ ఏదైతే ఉందో ఎంఆర్పీలో పెంచుకొని బాక్స్లో ఛార్జర్ ఇచ్చుంటే దీని ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉండేదని నా అభిప్రాయం. ఈ పర్టికులర్ దాని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయగలరు. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారంటే, డిస్ప్లే అయితే ఫెంటాస్టిక్. మరి అంత డిస్ప్లేలో అంత క్వాలిటీ ఇచ్చినప్పుడు మరి దాంట్లో ఆడియో అవుట్ కూడా మనకు బెటర్గా అయితే తీసుకొని రావాలి కదా. అన్ఫార్చునేట్లీ దీంట్లో వచ్చేటప్పుడు కేవలం సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్ తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. సో అఫ్ కోర్స్ సౌండ్ ఆడియో క్వాలిటీ ఇదంతా బాగానే ఉంది. ఈవెన్ దీంట్లో వచ్చేటప్పటికే మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ని కూడా తీసుకొచ్చారు, హైరెస్ ఆడియో సపోర్ట్ అయితే ఉండదు. సో దీంట్లో నాకు వీళ్ళు డ్యూయల్ స్టీరియో స్పీకర్ని కూడా తెచ్చుంటే బాగుండేది. అట్లీస్ట్ ఇయర్ పీస్ ద్వారా కొంచెం అవుట్పుట్ మన ముందు తీసుకొచ్చినా బాగుండేదని నా అభిప్రాయం. సో ఎనీవే దీంట్లో అయితే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉండదు, దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అంటే, ఆల్రెడీ నేను ఇందాక డిస్కస్ చేశాను, కెమెరా డిపార్ట్మెంట్లో కొన్ని హైలైట్స్ ఉన్నాయి. బట్ లో లైటింగ్ కండిషన్లో అలాగే నైట్ టైమ్స్ మీరు ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు కొన్ని సాక్రిఫైసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో లో లైట్ ఫోటోగ్రఫీలో కొంచెం మనకి పూర్గా ఉందనే నా అభిప్రాయం. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక, ఇందాక డిస్ప్లే దీంట్లో హైలైట్ అని చెప్పాను, ఎక్సలెంట్. నిజంగా చెప్పాలంటే దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. బట్ దీంతో పాటు ప్యారలల్ గా ఆల్మోస్ట్ 26,000 రూపీస్ దాకా తీసుకొస్తున్నారు కాబట్టి
HDR10 సపోర్ట్ని కూడా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఆఫర్ చేస్తున్నాయి HDR కంటెంట్ని. HDR10 బిట్ ప్యానల్ అయితే మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చినప్పుడు మనకి 8 బిట్ ప్యానలే, 10 బిట్ ప్యానల్ని కూడా తీసుకొచ్చి HDR10 సపోర్ట్ని కూడా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఫైనల్గా ప్రైజింగ్ కూడా ఓకే, బట్ దీన్ని డైరెక్ట్గా ప్రైస్ ఏదైతే ఉందో అండర్ 25,000 అంటే 25,000 రూపీస్కి 6+128GB వేరియంట్ని తీసుకొచ్చి అడిషనల్గా కార్డ్ ఆఫర్ కూడా తెచ్చుంటే, అంటే సుమారుగా 22,500 22,000 రూపీస్ బడ్జెట్లో కనుక ఈ ఫోన్ తీసుకొచ్చుంటే మాత్రం సింప్లీ శాంసంగ్ ఫోనే ఉండేది ఈ బడ్జెట్ సెగ్మెంట్లో. ముఖ్యంగా ఆల్మోస్ట్ సేల్ కూడా ఎక్కువగా వీళ్ళకే ఉండేదని నా అభిప్రాయం. మీరే అనుకుంటున్నారో లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.